మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, ప్రతి కుటుంబమునకు దేవుని మందిరములోని దీవెన ఆశీర్వాదం మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనమును 1-2 వచనములు ధ్యానం చేసుకున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఉదయకాల వాక్య ధ్యానంలో దైవ ధ్యానము, కోరాహ కుమారులు రచించిన దైవ ధ్యానం గురించి దేవుని మందిరం యొక్క విశిష్టతను, దేవుని మందిరమునకు మరి వచ్చుటలో మనం కలిగి ఉండవలసిన ఆశను, తపనను, తృష్ణను, మక్కువలను బట్టి ఈ ధ్యానము చేయబడినది. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో అని అక్కడ వాయబడి ఉంది. మన ప్రాణము ఆశపడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుతుందో అలాగే కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో ఇలాగే దేవుని వాక్యంలో నా ప్రాణము 11వ వచనంలో మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు అంటారు. నా దేవుని సన్నిధికి వచ్చుటలో మనము ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ ఎటువంటిదై ఉండాలంటే జీవము గల దేవుని కొరకు తృష్ణ అయి ఉండాలి, తపన అయి ఉండాలి. ఎందుకనగా జీవము గల దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ వలన ఆరాధిస్తూ విశ్వాసముతో కూడిన ఆత్మ కలవారమే యథార్థముగా ఆరాధించడానికి మన దేవుని సన్నిధిని ప్రవేశించి మనము ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడతానా అని త్వరపడాలి. ఆయన మందిరంకి వెళ్ళాలని ఆశ కలగాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రార్థన సమయం కొరకు మనం వేకువనే లేచి, దేవా ఈరోజు నన్ను నీ సన్నిధికి నడిపించు ప్రభువా, నీ మందిరము నడిపించు ప్రభువా, నిన్ను ఆరాధించుటకు, నీ నామం స్తుతించుటకు, నీ నామమును కొనియాడుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు నాకు ఆశ తపన కలిగించు ప్రభువా. ఈ లోకమునకు వేరై నీవు నాకు అనుగ్రహించిన ఈ ప్రార్థనా సమయమును నీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగా మార్చుకున్నట్లు ఈ లోకంలో మనము గడుపుతున్న రోజుకి దినమునకు 24 గంటల్లో, వారమునకు 160 గంటల్లో దేవుని సన్నిధికి మనము ఈ వ్యర్థముగా గడిపిన ఈ లోకంలో గడిపిన ఆ సమయం అంతటిని ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి 1 గంట 2 గంటలు, ఒక గడి అనగా 3 గంటలు దేవునికి అర్పించినప్పుడు, అలాగైన సన్నిధికి వచ్చి మనము ఈ లోకంలో జీవించిన కాలము కంటే 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పిన 84వ కీర్తనలో ఆయన మందిర ఆవరణంలో నివసించుట 1 దినము కంటే 1000 దినములు శ్రేష్టమని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 10వ వచనం 84, ఈ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారం నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారం వద్ద నాకు ఇష్టం. అటువంటి ఇష్టం కలిగిన వారముగా ఉండాలి. ఎందుకనగా మనము ఈ లోకంలో గడిపిన సమయం అంతటిని ఈ 1 దినము వాటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి మనం చేసిన ప్రతి కార్యమును, ప్రతి తప్పిదమును ఒప్పుకొనొచ్చు, మనం చేసిన ప్రయత్నములన్నీ సఫలపరచడానికి, మన ప్రార్థన సఫలపరచబడటానికి ఆయన మందిరములకు వచ్చి మనం ప్రార్థించినప్పుడు ఆయన మందిరంలో ఉండి నా ప్రార్థన ఆలకించనని కీర్తనకారుడు అంటారు. కాబట్టి ఆ ఆలకించు ప్రార్థన దేవుడు మనకు ఆ సమయం, ప్రార్థన సమయాన్ని, ఆయన ఆరాధించే సమయం మనకు ఇచ్చాడు. ఆ మందిరమును విడిచిపెట్టక అంటాడు.
నెహెమ్యా గ్రంథం, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టి వారము కాము. అలాగే నెహెమ్యా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టి వారము కాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగూ మనం దేవుని మందిరం విడిచిపెట్టి వారముగా కాక, ప్రార్థించే వారముగా ఉండక, భక్తిహీనులమై 10వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 39వ వచనంలో ఆఖరి భాగంలో మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అనగా, కీర్తన గ్రంథంలో 18వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 21వ వచనంలో యెహోవా మార్గము నేను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడినై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన మందిరము యొక్క విశిష్టత మనం ఎరిగి తపన తృష్ణ కలిగి ఉండాలి. ఆయన కీర్తించటకు కొనియాడుటకు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో 4వ వచనంలో భక్తుడైన దావీదు అంటే, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితే దాన్ని నేను వెదుకుచున్నాను. ఏమిటంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచు ఉన్నాను. అప్పుడు ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని దేవుని వాక్యం. యెహోవా ప్రసన్నత చూచుటకు. అందుకే 26వ అధ్యాయం 8వ వచనం కీర్తన గ్రంథంలో, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలం నేను ప్రేమించున్నాను. అటువంటి వారు ఆశ తపన నా దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడదనా అని దేవుని వాక్యంలో రాయబడింది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొరుచున్నది అంటాడు. అందుకే కీర్తన గ్రంథము 63వ అధ్యాయంలో దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో ఆశపడుతున్న దాన్ని 1వ వచనం, దేవా నా దేవుడవు నీవి. 63వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కీర్తన గ్రంథం. వేకువని నేను వెతుకుదును, ఆయన వేకునే వెతకాలి. వేతుకునంటే ఉదయకాలంలో ఆదివారం ఉదయమునే మనం ఎటు ఈ లోక ఆశలకు గురి కాకుండా, ఈ లోక ఆకర్షణకు గురి కాకుండా, ఈ లోకములకు వేరైన వారమై మనము దేవుని సన్నిధిని కనబడాలని ఆశ కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన మందిరము నడిపించటానికి మనం ప్రార్థన చేయాలి. ఆ తర్వాత నీ బలమును నీ ప్రభావమును చూడవాలి. ఆయన ప్రసన్నతలో ఇందాక మనం 27వ కీర్తనలు చదువుకున్న వాక్య భాగంలో ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన మందిరంలో ఆయనను ధ్యానించుటకు నేను ఆశ కలిగి ఉన్నానని, ఆయన ప్రసన్నతను చూచుట అనగా ఆయన బలమును ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను అంటారు. అలాగే దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగో నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొలుచు ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములను నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది. అందువల్ల ఈ నామం బట్టి చేతులు ఎత్తదని 26వ వచనం 23వ అధ్యాయంలో, జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరము నివాసం చేయగూర్చున్నాను. కీర్తనందము 23వ అధ్యాయం 6వ వచనంలో, చిరకాలము నేను యెహోవా మందిరము నివాసం చేయగూర్చున్నాను. దానికి అర్థం కాగా నా జీవితకాలం అంతా నేను నిన్ను స్తుతించేదను, నీ నామం బట్టి చేతులు ఎత్తేదను, నీ రెక్కల చాటును శరణించి ఉత్సాహధ్వని చేసేదను అని దేవుని వాక్యంలో రాయబడింది. అటు దుప్పిని ఎండిన భూమి, నీళ్ళు లేక ఎండి ఉన్న దేశము వలె. అదే మాట కీర్తన గ్రంథం 143వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాకు దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతున్నాను. 43వ అధ్యాయంలో 6వ వచనంలో, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచు ఉన్నది అంటున్నాను. అలాగూ మనం కూడా ఆశ కలిగి ఆ జీవజల నీటి గుంతల యుద్ధకు మనం నడిపించడానికి, ఆ నీటిని మనము పొందుకొని మన ఆత్మ సంబంధమైన దాహం, జీవాహారంను భుజించటకు ఆత్మ సంబంధమైన ఆహారమును మనము తిని తృప్తి పొందటానికి, ఇక్కడ తృప్తి పొందేదను అంటూ ఉన్నాడు. ఇలాగ స్తుతించేదను, ఉత్సాహగానం చేసేదను, కొవ్వు మెడ దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పడాలి అంటే మన ప్రాణం దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. 130 కీర్తనలు అంటాడు. కీర్తన గ్రంథం 130వ అధ్యాయంలో చాలా చక్కగా, యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నదని 5వ వచనంలో ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకొని, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచు. ఎందుకనగా
ఆయన యొద్ద 7వ వచనము 130వ కీర్తనలో ఆయన యెహోవా మీద ఆశ పెట్టుకున్నప్పుడు యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన మనకు దొరుకుతుంది. కాబట్టి విమోచనగా మన అపరాధముల క్షమాపణ, మన పాపముల క్షమాపణ, విడుదల కలుగుతూ ఉందని దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న విశిష్టత, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము, దీవెన మనం పొందుకోవాలంటే ఆశ కలిగి జీవం గల దేవుని దర్శించుకు 84వ కీర్తనలో కూడా ఎలాగో అంటారు, ప్రతి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థనా సమయం మనం నిర్లక్ష్యం చేయక యథార్థముగా ఆయన ఆరాధించడానికి ఆశ కలిగి ఉండినప్పుడు దేవుడు మన ప్రార్థనను, మన స్థుతిని, మన ఆరాధనను అంగీకరించి మనకు ఆశీర్వాదం అనుగ్రహిస్తారు. అందుకని 2వ వచనము 84:1-2 యెహోవా సైన్యములకు ఒదిగి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణం చూడవలెను, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయుచును. నీ మందిరములందు నివసించేవారు ధన్యులు, నీ యందు నమ్మికించేవారు ధన్యులని దేవుని వాక్యంలో. ఆ మందిరంలో నివసించేవారు ఏం చేస్తారు? నిత్యము నివసిస్తారు, చిరకాలం నీ యెహోవా మందిరం నివాసం చేయవచ్చు. నా జీవితకాలం అంతయు నేను ఆయన ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నేను ఆశ కలిగి ఉన్నాను. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఎండిపోయిన దేశం వలె, ఎండిపోయిన భూమి వలె నేను వర్షమును హిమమును ఎలాగూ తడిపి భూమిని విత్తువానికి విత్తనమును భుజించే వారికి ఆహారమును దయచేయటకు దేవుడు తన వాక్యమును పంపుతా. ఆ వాక్యం మీద మనం ఆశ పెట్టుకొని ఆయన మన జీవితంలో తనకు అనుకూలమైన దాన్ని, తన చిత్తమును నాకు అనుకూలమైన దాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన మనకు అనుగ్రహించిన అనుకూల సమయంలో, ప్రార్థన సమయంలో మన దేవుని ఆరాధించటకు వేగిరపడి ఆశ కలిగి, తపన కలిగి, తృష్ణ కలిగి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి మనం యేసుక్రీస్తు ప్రభు నామమును ప్రార్థన చేయుటకు తండ్రి యొద్దకు మనం సమీపించినప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది, తపన పడుతున్నది. జీవం గల దేవుని దర్శించటం, జీవం గల దేవుని మందిరం అనగా తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, దేవుని మందిరములు అనగా జీవం గల దేవుని సంఘములు అనేమా. దేవుని సంఘము, దేవుని మందిరము, దేవుడు మనకు అనుగ్రహించిన వరము. ఆ మందిరంలో మనమందరము దీవింపబడాలి. త్వరపడి దేవుని సన్నిధికి వచ్చేవారముగా ఉండి ఆయన అనుగ్రహించిన ప్రార్థనా సమయాన్ని మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి దేవుడు మనకు సమయం. కాబట్టి రేపు మొదటి పరిశుద్ధ ప్రభు దినం ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి వేగిరపడి మన దేవుని సన్నిధికి వచ్చి మన కుటుంబ పక్షంగా, సంఘపక్షంగా, వ్యక్తిగతముగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, దేవుని ఎద్దుకు రెండప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చి ప్రతి సమయంలో, ప్రతి విషయంలో ఆయన కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మీ జీవితం నెరవేరుస్తాడు, ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు, సఫలపరుస్తాడు. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి ఆయన నీకు నీ ప్రార్థన సఫలపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఆత్మతో, సత్యంతో, యథార్థముగా ఆయన ఆరాధించేవారుగా ఉంది, ఆయన కొరకు కనిపెట్టేవారంగా వేకువనే మనము ఆయన ధ్యానించటం, ఆయన నామము స్మరించుకుంటాం, ఆయన నామమును ఆరాధించటం, దేవుని ఆత్మ వలన ఆరాధించటం, పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేయటం, ఆయన వాక్యమును ధ్యానించటం, ఆశ కలిగి, తపన కలిగి, తృష్ణ కలిగి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినాడు. దేవా, నీ కొరకు నా ప్రాణం తృష్ణ కొలుస్తున్నదని ఆ తృష్ణ, తపన మనం కలిగి ఉండి దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన మనలను, మన కుటుంబంలోను కీర్తన గ్రంథం 67వ అధ్యాయంలో యెహోవా మమ్మలను ఆశీర్వదించు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించు, మా దేవుడు మమ్మల్ని దీవించు అని మనము నిశ్చయిత కలిగి నిరీక్షణతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి ఆయన మందిరములో మేలు, ఆయన మందిరంలో సమృద్ధి, ఆయన మందిరంలో దీవెన మనకు అనుగ్రహిస్తాడని దేవుడి వాక్యంలో. ఆయన కృప కొరకు కనిపెట్టేవారుగా ఉంది, ఆయన మందిరంలోకి వచ్చేవారుగా ఉంది. ఆయన పరిశుద్ధమైన ప్రభు సంస్కారార్థం రేపు దినాన్ని మనము చేయవైనై ఉండగా మళ్ళీ మనం పరీక్షించుకొని ఈ దినమును సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఆయన మందిరంలో దర్శించడానికి మనం రావాలి. ఆ సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆరాధించడానికి మనం రావాలి, త్వరపడి రావాలి, అనుకూల సమయంలో రావాలి. ప్రార్థన ఆయన అనుగ్రహించిన ప్రార్థన సమయాన్ని స్థుతించడానికి మనం ఆశ, తపన, తృష్ణ కలిగి ఉన్నప్పుడు ఆయన కూడా నీ ప్రార్థన అంగీకరించి నీ వైపు తిరిగి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఆనందించేవాడాయి. బట్టి ఆరాధన మనం కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు
ఒక మందిరం యొక్క విశిష్టతను, మందిరం విడిచిపెట్టి వారం కాక, భక్తిహీనులమై దేవుని విడిచివారం కాక, జీవం గల దేవుని దర్శించుటకు ఆశ, తపన, తృష్ణ కలిగి ఆయన ఆరాధించుటకు మనం వేగిరపడి రావాలని, నా దేవుడి సన్నిధిని ఎప్పుడు వచ్చేదానన్న శనివారం నుంచే మనం ఆ తపన తృష్ణ కలిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నన్ను ఆయన ఆరాధనకు ఆయన మందిరం నడిపిస్తారు. అటు కృపను అటు ఆత్మ నడిపిన దేవుడు మీకు దయచేయనుగాక. ఆమె ప్రభానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీ మందిరంలో మేలు, మీ మందిరంలో సమృద్ధి, మీ మందిరంలో జీవం, మీ మందిరంలో దీవెన ప్రతి కుటుంబానికి అనుగ్రహించి వేగిరపడి దుప్పి నీటి వాగుల కొరకు ఆశకున్నట్టు, కావలి వారి ఉదయం కొరకు ఆశతో కనిపెట్టుకున్నట్టు, నీ మాట కొరకు మేము కనిపెట్టువారు, నీ మందిరంలో నివసించటకు, నీ ప్రసన్నతను చూసుటకు, నీ బలమును నీ కార్యమును జరిగించుకోవటానికి ప్రభావ మేమందరం సిద్ధపడి కార్యసిద్ధి కలిగించే విశ్వాసంతో కూడిన ఆత్మతో, ఆ దేవుని వలన, దేవుని ఆత్మ వలన ఆరాధించు ఆత్మతో మేమందరం మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకుని రేపటి దినాన్ని ప్రభు రాత్రి సంస్కారారాధనలు మేము చేయబోయిన మమ్మల్ని పరీక్షించుకొని సిద్ధపడి మేము అలాగే మిమ్మల్ని స్తుతించి కొనియాడినట్టు సహాయం దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, ఆయన మందిరంలోని దీవెన, ఆయన మందిరంలో సమృద్ధి, ఆయన మందిరంలో మేలు, ఆయన మందిరం యొక్క ఆశీర్వాదం దేవుడు మీకును మీ కుటుంబంలో అనుగ్రహించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించుటకు స్తుతించుటకు గల ఆత్మను దయచేసి దీవించునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.